రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అన్నదాతను నిలువునా ముంచేసిందని ఎన్నికల ముందు ఇచ్చిన పెట్టుబడి సాయం హామీని తుంగలో తొక్కి ప్రతి రైతుకు 52,000 చొప్పున బాకీ పడిందని మాజీ ఎంపీ వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరతరాం ధ్వజమెత్తారు. రాజమండ్రి పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలు తొక్కి ప్రజలను నట్టేట ముంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పుష్కరాల్లో చంద్రబాబు షూటింగ్ పిచ్చికి 29 మంది బలి కావడాన్ని గుర్తు చేస్తూ ఇప్పుడు కూడా ఏర్పాట్లలో అశ్రద్ధ వహిస్తూ కేవలం మాక్ డ్రిల్స్ తో కాలక్షేపం చేస్తున్నారని, తక్షణమే పుష్కరాల నిర్వహణ నిధులపై మాస్టర్ ప్లాన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కనీస మౌలిక సదుపాయాలు లేక టిడ్కో ఇళ్లు ఖాళీగా ఉన్నాయని, లబ్ధిదారులపై ఈఎంఐల భారం వేయడం దారుణమని, టిడ్కో ఇళ్ల కోసం ధర్నాలు చేస్తున్నారు. ఒకవైపు టిడ్కో ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూరల్ సిటీ ఎమ్మెల్యే గామన్ వంతెనకు అటు ఇటు దర్జాగా ఇసుక దోచుకుంటున్నారని ఆరోపించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, పార్లమెంటు ఇన్ఛార్జ్ గూడూరి శ్రీనివాస్, వైసీపీ నాయకులు పోలు విజయలక్ష్మి, వాసంశెట్టి గంగాధర్, దాసి వెంకట్రావు, మజ్జె అప్పారావు, గుడాల జాన్సన్, కొమ్మోజు దుర్గారావు, రేగుల శ్రీధర్ రాయుడు, గణేష్, రమణమ్మ, శంకర్ తదితరులు పాల్గొన్నారు. రైతన్నలందరికీ కూడా రైతు భరోసా ఇస్తామని చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదా అని అడుగుతా ఉన్నాం. మరి రైతులకి 2 సంవత్సరాల్లో 40,000 రూపాయలు వేయాలి. సంవత్సరానికి 20,000 రూపాయలు చొప్పున చూసుకుంటే 2 సంవత్సరాలకి 40,000 వేయాలి. కేంద్ర ప్రభుత్వము ప్రతి సంవత్సరము 6,000 రూపాయలు చొప్పున 2 సంవత్సరాలకి 12,000 రూపాయలు వేయాలి. అంటే ఇవాళ సగటున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 55 నుంచి 60 లక్షల మంది రైతులను గుర్తించడం జరిగింది. గత మా ప్రభుత్వంలో మాకు తెలిసి జగనన్న 54-55 లక్షల మంది రైతులకి వైఎస్ఆర్ రైతు భరోసా కిందన 13,500 రూపాయలు సంవత్సరానికి వేసేవారు ప్రతి రైతుకు కూడా. మరి అలాగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారుగా 55 లక్షల మంది యావరేజ్గా తీసుకుంటే ప్రతి ఈ 2 సంవత్సరాల కాలంలో 52,000 రూపాయలు రైతుల ఖాతాల్లో డబ్బులు వెళ్ళాలి. మరి రైతులకి ఏం చేశారనండి? నట్టేటి ముంచిన ప్రభుత్వము ఈ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాం. అధికారికంగా పట్టాలు ఇచ్చాం కలెక్టర్ చేత. మీరు ఆ పట్టాలని ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదని అడుగుతున్నాం. ఈ పాటికి మీరు ఒకవేళ అది రద్దు చేసి మీరు 2 సెంట్లు ఇవ్వాలంటే ఇంకా సంతోషిస్తాం, ఇవ్వండి. కానీ ఒక కాల వ్యవధి పెట్టుకోండి, ఈ టైంలో మేము కంప్లీట్ చేస్తామని. అంతే తప్పితే మీరు ఇవాళ చేస్తున్నామని కాలయాపన చేస్తున్నారు తప్పితే ఇంకొకటి ఏమీ కూడా కనబడట్లే. ఒక డైరెక్టర్ని తీసుకొచ్చి ఏరియల్ షాట్స్ తీసి ఏ రకంగా ప్రజలను అందరినీ కూడా అక్కడ జమ చేసి కార్యక్రమం చేశారు. నేను వాళ్ళు సూటిగా ప్రశ్నిస్తున్నా. పుష్కర్ ఘాట్ ప్రాంతం అనేది సెంట్రల్లీలో అక్కడ లొకేటెడ్గా మొత్తం ప్రజలందరూ కూడా భక్తులు అక్కడికి వస్తారు. ఈ పాటికి కూడా మీరు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే ఆ ఘాట్ గోడ ఏదైతే ఉందో అది అంతా కూడా ఈ పాటికి కంప్లీట్ క్లియర్గా ఆ గోడ తొలగించాల్సిన అవసరం ఉంది.